వెల్కమ్ బ్యాక్ టు సిఎంఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృతసాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి. అమృతసాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద, కురిచేడు రోడ్, దర్శి. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు సూపర్ 6 హామీని ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరికీ అనేక విధాలుగా హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలో ముఖ్యంగా దూరం పెట్టేసి ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తుంటే అంతమంది పిల్లలకి 15,000 లెక్కన ఎలక్షన్ల ముందు ఎన్డీఏ కుటుంబం హామీ ఇచ్చింది వాస్తవం. ముఖ్యంగా దీంతో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నా, 3 పిల్లలు ఉన్నా ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయల లెక్కన డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం. ఇప్పుడు ఎలక్షన్లు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత GO/29 తీసుకొచ్చి దాంట్లో చాలా క్లియర్గా అమ్మవారికే ఒక అమ్మకి, ఒక తల్లికి 15,000 రూపాయలు ఇస్తాము, ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి జీవో ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరినీ, ముఖ్యంగా మహిళా లోకాన్ని, మహిళా తల్లులందరినీ కూడా తల్లికి వందనం అని చెప్పేసి పథకం పెట్టి తల్లికి సున్నం పూసే ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్డీఏ కుటుంబం చేస్తున్నారు. నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలు కూడా ఇటువంటి నాయకుడిగా మేము ఓట్లేసింది, మాట ఇచ్చి మాట తప్పే నాయకుడికి ఓట్లేసి మోసపోతున్నాము అని చెప్పి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు కానీ మహిళా లోకం మొత్తం కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే 2014లో 2019లో నేను సీఎం అయ్యి హామీలు ఇచ్చి నెరవేర్చాల. ఇప్పుడైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మహిళా లోకాన్ని మొత్తం కాపాడుకుంటూ మహిళలందరికీ గౌరవిస్తా అని చెప్పేసి మీరు ఇచ్చిన జీవోని మార్చుకొని ఒక కుటుంబంలో ఒక తల్లికి 2 పిల్లలుంటే 30,000 రూపాయలు, ముగ్గురుంటే 45,000 రూపాయల లెక్కన ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఈ సూపర్ 6లో ఇంకా ముఖ్యమైనది ఏంటంటే యువతలందరికీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వని పక్షాన వాళ్ళందరికీ నిరుద్యోగ కల్పిస్తామని చెప్పేసి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ 3,000 రూపాయలు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మా కాన్స్టిట్యున్సీకి వచ్చేది సుమారుగా మీరు ఇచ్చిన హామీలు 20 లక్షలు ఉంటే మా కాన్స్టిట్యున్సీకి సుమారుగా 10,000 మంది వరకు నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమంటే ఉద్యోగాలు ఇప్పించండి, లేకపోతే దయచేసి వాళ్ళందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇంకో సూపర్ 6లో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికీ, మహిళలందరికీ 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ప్రతి నెల 1,500 రూపాయలు డబ్బులు వేస్తామని చెప్పేసి ఎలక్షన్ ఇచ్చిన హామీల్లో మా కాన్స్టిట్యున్సీలో సుమారుగా 75,000 మంది నుంచి 80,000 మంది మీరు ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చారు, ఆ హామీ ఎప్పుడు నెరవేరుస్తారు, ఆ ఇచ్చే డబ్బులు తొందరగా వేయండి, మా అకౌంట్లో వేయండి అని చెప్పేసి ఆ 15,000 రూపాయలు కూడా 1,500 రూపాయలు కూడా ప్రతి నెలకి వేస్తారని చెప్పి ప్రతి ఒక్క రాశితో చూపిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి దయచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రజలను మోసం చేయకుండా ఆ హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి తొందరగా